మా కార్యకర్తలు త్యాగానికి సిద్ధం అన్నారు. అంతేగాని తను త్యాగం చేస్తానల్లా. తన కార్యకర్తలు త్యాగం అన్నాడు. అంటే ఏంటి, కొన్ని సీట్లు నీ కోసం వదులుకుంటాం అని చెప్పారు. దానికి ఈయన రెడీ అని చెప్పేశారు. తద్వారా ఇద్దరి మధ్యన స్నేహం బంధం పెరిగింది. ఇప్పుడు కథ నడుస్తుంది. 2019 తర్వాత బీజేపీతో కూడా వన్ సైడ్ లో కొనసాగిందా టీడీపీకి? జనసేనతో కూడా, అంటే జనసేనతో ఆల్రెడీ కొనసాగింది అనుకో, బీజేపీతో కూడా కొనసాగిందా? ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణంగా ప్రేమ విరహం 2018 తర్వాత విడాకులు తీసేసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పాత భార్య మీదనే ప్రేమ వచ్చింది, లేదా పాత భర్త మీద అనాలేము, పాత భర్త మీద ప్రేమ వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కాకపోతే ఆ భర్త మాత్రం అక్కర్లేదన్నాడు. ఈ లోపు ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు ఆ భర్త. దాంతో ఏం చేసింది తెలుగుదేశం పార్టీ, ఆ భర్త చేతన తన వైపుకి లాక్కుంది ఆ భార్యని. అంతే కదా. పవన్ కళ్యాణ్తో బంధం అయ్యాక ఆ పవన్ కళ్యాణ్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు వారిలో ఒక్కటైపోయారు. ఇప్పుడు భర్త పరిస్థితి అయోమయంలోకి తీసుకొచ్చారు. అది ఇటు నుంచి నరికి రావాలని భారతీయ జనతా పార్టీ నిజంగా జనసేన ఇద్దరు కలిసి సగం సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అడిగారు అన్నటువంటిది మాత్రం వినబడుతుంది. వాస్తవంగా మొదట్లో